బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంచగచ్చబౌలి భూముల వ్యవహారంలో ఫేక్ పోస్టులపై దర్యాప్తు లోతుగా కొనసాగుతోంది. ఫేక్ వీడియోలు పెట్టిన పలువురిని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా A1 ఫేక్ పోస్టులపై పోలీసులు నిఘా పెట్టడంతో పలువురు సెలబ్రిటీలు పోస్టులను డిలీట్ చేశారు. ప్రధానంగా వీడియోలు పెట్టి వైరల్ చేసి డిలీట్ చేసిన వారి వివరాలు సేకరిస్తున్నారు. మార్చి 31 నుండి ఏప్రిల్ 2 తేదీల మధ్య ఫేక్ పోస్టులు హల్చల్ చేసినట్లు నిర్ధారించారు. రంగంలోకి దిగిన పోలీసులు సోషల్ మీడియా ఖాతా URL తో సహా వారి వివరాలను సేకరించారు. అదేవిధంగా ఇంకా ఫేక్ పోస్టులను తొలగించని వ్యక్తులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. 25 మంది సెలబ్రిటీలు పోస్టులు తొలగించినట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే మరోసారి గచ్చిబౌలి PS ఎదుట విచారణకు హాజరయ్యారు బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్. కంచగచ్చబౌలి భూముల వ్యవహారంలో మన్నె క్రిషాంక్ ను విచారిస్తున్నారు పోలీసులు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి. హెచ్యు భూములకు సంబంధించి ఫేక్ పోస్టుల వీడియోలకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పటికే బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిషాంక్ ను పోలీసులు విచారణ చేయడం జరిగింది. అయితే మరొకసారి పోలీసులు విచారణకు పిలిచారు. కొద్దిసేపటి క్రితం ఆయన విచారణకు హాజరయ్యారు. ఇప్పటికే తన మొబైల్ కావాలని పోలీసులు తెలియజేసినటువంటి సందర్భంలోనే పోలీసులు అడిగిన విధంగా మన్నె క్రిషాంక్ తన మొబైల్ ను పోలీసులకు సబ్మిట్ చేయడం జరిగింది. మొబైల్ ఆధారంగా ప్రస్తుతం మన్నె క్రిషాంక్ ను లోపల ఉన్నటువంటి డేటాను డిపెండ్ చేసుకుని ప్రస్తుతం క్వశ్చన్ చేస్తున్నారు. ముఖ్యంగా అసలు పెట్టినటువంటి వీడియోలకు సంబంధించి తను ఎవరి డైరెక్షన్ లో యొక్క పోస్టులు అనేవి పెట్టడం జరిగింది, ఎందుకు ఏ రకమైనటువంటి వీడియోలు క్రియేట్ చేశాడు, ఎవరికి ఫస్ట్ పంపించి వారి అప్రూవల్ తీసుకుని సోషల్ మీడియాలో స్ప్రెడ్ చేయడం జరిగింది తదితర అంశాలన్నిటి మీద ప్రస్తుతం గచ్చిబౌలి పోలీసులు మన్నె క్రిషాంక్ ను ప్రశ్నిస్తున్నారు. ఇవాళ సుదీర్ఘంగా మరొకసారి విచారణ కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే గతంలో విచారించినటువంటి సందర్భంలో కూడా మన్నె క్రిషాంక్ ను దాదాపు మాజీ డైరెక్టర్ ఎవరైతే ఆ సొంతం దిలీప్ తో కలిపి విచారించినటువంటి సందర్భంలోనే దాదాపు 9 గంటల పాటు విచారణ చేయడం జరిగింది. ఇక ఇవాళ కేసు జరగబోయేటువంటి విచారణ కూడా కొంత సుదీర్ఘంగా కొనసాగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఇప్పటికే కంచగచ్చబౌలి విషయంలో ప్రభుత్వం కొంత సీరియస్ గా ఉంది. ఎవరైతే ఫేక్ పోస్టులను స్ప్రెడ్ చేసి ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడం, తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళ మీద కన్నెర చేసినటువంటి ప్రభుత్వం పోలీసులు మరోవైపున వివిధ చర్యలు తీసుకునేందుకు సిద్ధం అవడం జరిగింది. వీరిలో కొంతమంది సెలబ్రిటీల పాత్రను కూడా గుర్తించారు. ఇక అందులో భాగంగానే ఫేక్ వీడియోలను స్ప్రెడ్ చేసినటువంటి పలువురు సెలబ్రిటీలను గుర్తించడం జరిగింది. ఇప్పటికే పోస్టులు పెట్టి తొలగించినట్లు కూడా దాదాపు 25 మంది సెలబ్రిటీలను ఐడెంటిఫై చేశారు. ఇక ఇందులో కొంతమంది ఇప్పటికీ కూడా పోస్టులు తొలగించని విధంగా కూడా గుర్తించడం జరిగింది. వీళ్ళందరినీ ఇప్పుడే ఐడెంటిఫై చేస్తున్నారు. వారికి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి 31 నుంచి ఏప్రిల్ 2వ తేదీల మధ్య ఈ హెచ్యు భూముల అంశంలో ఫేక్ వీడియోలు, ఫేక్ పోస్టులు స్ప్రెడ్ చేసినట్లు కొంతమంది సెలబ్రిటీలను ఐడెంటిఫై చేశారు. ముఖ్యంగా అక్కడ బుల్డోజర్లకు సంబంధించి జంతువులు ఇబ్బందులకు గురవుతున్నాయని, లేకపోతే రకరకాల మార్పింగ్ వీడియోలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి చేసినటువంటి ఏదైతే క్రియేషన్స్ ఉన్నాయో వాటన్నిటి మీద ఆరాధిస్తున్నటువంటి పోలీసులు ఎవరెవరైతే ఈ వీడియోలలో స్ప్రెడ్ చేయడంలో ప్రముఖ పాత్ర పోషించినటువంటి సెలబ్రిటీస్ ఉన్నారో వాళ్ళందరినీ ఆరాధిస్తూ వాళ్ళకు నోటీసులు ఇచ్చి విచారించినటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.